హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా మార్నింగ్ అంతా కొంచెం పనిలో ఉండి ఇంకా వీడియో ఎడిటింగ్ అవి చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంట చేసిన తర్వాత కర్రీ తర్వాత చేద్దాము, బాగా హీట్గా ఉంది కదా అనుకున్నాను. పనిలో పడి మర్చిపోయాను అనమాట. 12:30కి అలా గుర్తొచ్చింది సడన్గా. అంతే ఎగ్స్ తీసుకొచ్చి ఫ్రై చేసేసాను 2 ఉల్లిపాయలు వేసి. సో హడావిడిలో పడి నేను ఎడిటింగ్లు అవి చేయలేదు. ఇంకా నిన్న మొన్న దాదాపుగా 1 వీక్ నుంచి అయితే ఫుల్గా మీషో రివ్యూస్ వాడుతూనే బిజీ అయిపోయాను. ఇంకా అలా కాదు, చిరాకు వచ్చేసింది అనమాట. ఏ పని అయినా సరే కంటిన్యూగా చేస్తే మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. టైలరింగ్ అయినా సరే, వీడియోస్ అయినా సరే, ఏదైనా వర్క్ కొంచెం డైవర్ట్ అవ్వాలి మైండ్. అప్పుడు రిలీఫ్గా ఉండి మళ్ళీ మన బ్రెయిన్ అనేది ఫ్రెష్ అయ్యి కొంచెం యాక్టివ్గా ఉండి థింకింగ్ థాట్ అంటే మనకి బ్రెయిన్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట. నాకు అలా అవుతుంది. సో కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకుని స్టిచ్చింగ్లోకి వెళ్ళాను. ఈ శారీస్ అవన్నీ కూడా 2-3 కస్టమర్ రెగ్యులర్గా ఇస్తారు. వాళ్ళే మాత్రమే ఉంచుకున్నానండి. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా ఏం కాదండు. 1 మంత్ తర్వాత ఇచ్చినా కూడా సో వాళ్ళు మనల్ని ఏమనరు. తెలుసు అనమాట నేను ఇవన్నీ చేస్తానని. ఇంక వేరే చోట కూడా కుట్టించుకోరు. ఏంటో నాకు అర్థం కాదు. బయట వాళ్ళు కుట్టరని కాదు, నేను బాగా కుడతానని కాదు, అలా అలవాటైపోయింది అనమాట. సో ఈ శారీ మాత్రం ఎంత దలసరిగా ఉందంటే కట్టుకుంటే దుప్పటేనండి, ఇంకేమీ లేదు. అసలు ఇలాంటి శారీస్ని ఎలా క్యారీ చేస్తారో ఏంటో అర్థం కావట్లేదు. చేతులు బాగా ఏమంటారు, బాగా అలవాటైపోయినాయి శారీస్ పట్టుకుని క్వాలిటీ చెక్ చేయటాలు, క్వాలిటీ కోసం మాట్లాడాలు బాగా వచ్చేస్తుంది అనమాట నాలెడ్జ్ అనేది. సో ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు వేస్ట్ అనిపిస్తుంది తీసుకుంటాం కూడా. మరి వాళ్ళకి ఎలా నచ్చి తీసుకున్నారో ఏంటో. ఇది బ్లౌజ్ పీస్ అండి. కాస్ట్లీ శారీస్ అంటే మినిమం 2000+ ఉన్న శారీస్కి బ్లౌజ్ పీస్లు అయితే 1 మీటర్ పైనే వస్తాయి తెలుసా. అదే 300, 400, 500 ఉన్న శారీస్కి 70 సెంటీమీటర్స్, 80 వస్తాయి. నాలా సన్నగా ఉంటే ఓకే, కొంచెం బొద్దుగుంటే మాత్రం అస్సలు అవ్వదు బ్లౌజు. నేను ఎన్ని తిప్పలు పడేదానో. పెద్ద సైజు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారనమాట కుట్టమని. అసలు నా వల్ల అయ్యేదే కాదండి. అసలు మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుడుతున్నారు, వీళ్ళు కుడుతున్నారు అనేవాళ్ళు. నాకైతే ఎంత చిరాకు వచ్చేసిందంటే ఆ అతుకులేసి ఈ అతుకులేసి మొత్తం నా జీవితంలో అని టైలరింగ్ లైఫ్లో ఒక 2 ఇయర్స్ ఆ అడ్జస్ట్మెంట్ చేయడానికి సరిపోయింది నాకు. ఇప్పుడైతే నేను అసలు కుట్టనండి. ఎందుకంటే ఆ ఒక్క బ్లౌజ్ కుట్టే టైంలో 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు ఆ అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసే టైంకి. నాకైతే ఇంకొక 3 వీడియోలు తీసుకోవచ్చు. ఎవరి ప్రాబ్లం అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి చిన్నవి తీసుకురాకుండా పెద్దవి తీసుకొస్తేనే బెస్ట్. ఇప్పుడు ఇవి పీకో ఫాల్కి ఇచ్చేస్తాను. ఈ రెండు కూడా చాలా దళసరిగా ఉన్నాయి. అమ్మో, నేనైతే బుక్ చేసి రివ్యూ కూడా ఇవ్వను నేను అసలు. చాలా బాడీ హగ్గింగ్గా ఉండాలి, చాలా స్మూత్గా ఉండాలి. అవి మాత్రమే బాగుంటాయి. బాగా సన్నగా కనిపిస్తాము, మంచి షేప్ కూడా ఉంటుంది మన బాడీ అనేది. మన బాడీ ఎలా ఉన్నా కూడా అలాంటి శారీస్ కట్టుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. ఇలాంటివి కట్టుకుంటే ఇంకేం లేదు, అమ్మంలాగే కనిపిస్తామండి. కాబట్టి మీరు ఇలాంటి శారీస్ అసలు తీసుకోకండి. బ్యాక్ ఓపెను, వీ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో. నేను స్టిచ్చింగ్ వీడియోస్లో పెడతా ఉంటాను. ఒక సిస్టర్ అడిగారు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి. దీంట్లో అన్ని వ్లాగ్సే ఉంటాయండి. స్టిచ్చింగ్ ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి, అది చూడండి. అప్పుడప్పుడు నేను దాంట్లో కూడా ఇలాగా ఏమైనా డ్రెస్సెస్ అవన్నీ రివ్యూ ఇస్తూ ఉంటానన్నమాట. అయిపోయింది. ఆ చెప్పులు ఒక చెప్పు వేసుకుని ఎక్కితే, అదే చెప్పు వేసుకుంటే కానీ లెగలేను. ఎందుకో తెలుసా అండి, ఏమవుతుందంటే మనం ప్రెషర్ అనేది దాని మీద పడతాం కదా, కాలు కింద పెట్టి లెగుస్తాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే నొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక చెప్పు వేసుకుని సపోర్ట్ తీసుకుని ఇంకొకటి వేసుకుంటున్నాను. కంపేర్ చేస్తే ఒక 3 డేస్తో కంపేర్ చేస్తే పర్లేదండి, నా కాలు నొప్పి కొంచెము తగ్గింది. అంతకుముందు ఇంకా చాలా ఎక్కువ ఉండేది. మరి ఎందుకు తగ్గిందో ఏమిటో తెలియదు. కానీ ఎక్సర్సైజ్లు అంతే, ఇలా ముందుకి వెనక్కి అని ఇలాగా ఎక్సర్సైజులు చేయమంటున్నారు. అలాగే చేస్తున్నాను. వేడి నీళ్ళలో కాలు పెట్టమన్నారు. వేడి నీళ్ళలో కాలు పెట్టి ఎక్సర్సైజ్ చేయమన్నారు. అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాను అన్నమాట. ఈ మధ్యన నైటీస్ వచ్చినాయండి. అదేమో స్మోకీ నైటీస్ అంటారు దాన్ని. అంటే ఫ్రంట్లో మనకి ఎలాస్టిక్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి క్వాలిటీ. మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి. ఎక్కడైనా సరే, దేంట్లో అయినా సరే, ఏ యాప్లో అయినా సరే ఉన్నా కూడా తీసుకోండి. బాగున్నాయి ఇవి. మొన్న ఒకటి రివ్యూ ఇద్దామని తీసుకున్నాను. యాక్చువల్గా ఉంచేసుకుందాం అనుకున్నాను. అంత బాగుంది. తర్వాత ఏమనిపించిందంటే ఇప్పటికే మనకి మీషో వల్ల చాలా లాస్ వచ్చింది. అనవసరంగా ఇవి అంటే బాగా అంత ఇష్టం కాదు, కానీ బాగుంది కదా, లేటెస్ట్ ప్యాటర్న్ కదా అని ఉంచుకుందాం అనుకున్నాను. కానీ వద్దనిపించింది తర్వాత. మనకి ఇప్పుడే లాస్లో నడుస్తుంది కదా, అందుకని. ఇప్పుడు నేను
ఫాల్ తీస్తున్నాను. అది ఆరెంజ్ కలర్లో వచ్చిందండి. గ్రీన్ కలర్ అయితే సెట్ అయిపోయింది కానీ ఆరెంజ్ కలర్ అయితే మనకి కలవలేదు, మ్యాచ్ కాలేదు. ఇవన్నీ కూడా అవే ఫాల్స్లే. నేను ఎప్పుడైనా సరే ఫాల్స్ ఎలా పెట్టుకుంటానంటే ఒక కవర్లో, అంటే నా దగ్గర కవర్ ఉంది చూసారు, ఒక కవర్లో ఒక కలరు, ఇంకో కవర్లో ఇంకో కలరు, అలా పెట్టుకుంటాను అనమాట. ఈజీగా తీసుకుంటానికి బాగుంటుందని. చూడండి ఇవన్నీ కవర్సే. ఇందులో అన్ని పింక్, గ్రీను, రెడ్ అలా సపరేట్గా ఉంటాయన్నమాట. ఈ మధ్యన ఎవరు సేల్స్ అవ్వట్లేదు, ఎవరు అంటే ఊరికి వెళ్ళినట్టున్నారు, అందుకునే పిల్లల బ్యాగ్స్ అవన్నీ కూడా కొనే టైం వచ్చేస్తుందండి బాబు. బోళ్ళు ఖర్చు అయితే నెక్స్ట్ మంత్ అయితే ఫుల్గా ఉంటుంది. పిల్లల స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలి, స్కూల్ డ్రెస్సులు తీసుకోవాలి, 1 టైం ఫీజు కట్టాలి, ఇంకా బుక్స్, స్కూల్ డ్రెస్సులు కూడా టైట్ అయిపోయినాయి, అవన్నీ తీసుకోవాలన్నమాట. ఫుల్ ఖర్చు, ఇంకా అందరికీ ఖర్చులే. లాస్ట్ టైం అయితే నాకు భలే అప్పులు అడిగారు తెలుసా చాలామంది. అసలు మాకే సరిపోవట్లేదు ఇక్కడ అని చెప్పాను. అప్పట్లో మీషో చేయలేదండి, జస్ట్ స్టిచ్చింగు ఇంకా వీడియోస్ అలా చేసేదన్నమాట. ఏదైనా చెప్పాలంటే ఇదే ప్రాబ్లం అయిపోతుంది. ఏదో మంచి చెప్దాం అనుకుంటే తిరిగి మన నెత్తి మీద ఏదో ఉందంటే మీరే తీయండి అన్నట్టుంది. సో 4 డబ్బులు సంపాదించుకోండి, నాకు ఇలా వస్తుందని చెప్పాను అనుకోండి, నన్నే అప్పడుతున్నారనమాట. అందుకు నేను ఏం చెప్పకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఎవరైనా అడిగితే కామెంట్ బాక్స్లో చెప్తాను తప్ప ఇంకా ఓవరాల్గా ఇది వీడియోలో మాత్రం చెప్పాలని అనుకోవట్లేదు. ఈ 2 శారీస్ ఇప్పుడు మెసేజ్ పెట్టాలి అమ్మాయికి. ఇది బ్లౌజులు తీసుకురావాలండి. ఇప్పుడు 5:30 అవుతుంది. అసలు 5:30 ఏంటండి బాబు, దగ్గర 5:30 అవుతుంది. ఎండ అయితే ఎంత విపరీతంగా ఉందంటే బగ్గుమంటుంది బయటికి వెళ్తే. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఇంకా టూ మచ్ అంట. ఇప్పుడు ఏంటంటే ఒక బ్లౌజ్ కుట్టానండి మార్నింగ్, ఎంత రిలీఫ్గా అనిపించింది తెలుసా. అసలు బ్రెయిన్ అనేది ఎంత హాయిగా అనిపించిందో. జస్ట్ కెమెరా పెట్టేసి ఆన్ చేసేసాను, సాయంత్రం ఎడిటింగ్ అవి చేసుకోవచ్చని. దీంతో కంపేర్ చేస్తే మాత్రం టైలరింగ్ చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైలరింగ్ చాలా కష్టం అనుకున్నాను. అమ్మో, కస్టమర్తో మేనేజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, టయానికి ఇవ్వాలని. సో దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం టైలరింగ్ చాలా ఈజీ. టైలరింగ్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్లు, షూట్ చేయటాలు అవన్నీ కష్టమే. సో ఆ కష్టం అనుకుంటే ఇది ఇంకా త్రిబుల్ అనమాట. ఈ మీషో రివ్యూస్ ఇవ్వడం అనేది త్రిబుల్. అలా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. మేనేజ్ చేసుకుంటే కానీ మనకి 4 డబ్బులు సంపాదించుకోలేము. చూడాలండి. ఈ మంత్ అయితే, లాస్ట్ మంత్ అయితే చాలా మనీ కట్ చేసేసాడు మీషో వాడు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తున్నారు. చాలామంది వేస్ట్ అక్క, అసలు నాకు డబ్బులు కూడా రావట్లేదు, అన్నీ కట్ అయిపోయినాయి, అంత కష్టపడి వీడియో తీస్తాను అన్నీ కట్ చేసి పాడేసాడు అని అంటున్నారు. అది మాత్రం కరెక్ట్ అండి. ఇది బ్లాక్ శారీ అండి. లాంగ్ ఫ్రాక్ ఒకటి మొన్న వేరే డ్రెస్తో కన్వర్ట్ చేశాను, అది బాగా నచ్చిందంట. ఇంకో శారీ తీసుకొచ్చారండి. ఈ శారీ ఏంటంటే మనకి బార్డర్ వచ్చింది. ఇది మొత్తానికి 5 శారీస్ తీసుకొచ్చారు, సేమ్ అలాగే లాంగ్ ఫ్రాక్ కావాలని. అంబ్రిల్లా అనమాట. అయితే అంబ్రిల్లా ఫ్రాక్కి కింద బార్డర్ ఉండకూడదు, బార్డర్ ఉంటే ఫ్రిల్స్ ఫ్రాక్ వస్తుంది, లేదంటే కలీ టైప్లో వస్తుంది అని చెప్పాను. వాళ్ళకి అంబ్రిల్లానే కావాలన్నారు. మిగతా చీరలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా వద్దు, అంబ్రిల్లా అయితేనే బాగుంటుందని. ఇది బార్డర్ వచ్చింది కానీ ఇప్పేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను ఇది ఒకటే ఒప్పుకున్నాను. బ్లాక్ కలర్ కదా, ఇప్పుడు వెళ్ళి ఈ లైనింగ్, ఆ బ్లౌజ్ లైనింగ్లు తెచ్చుకుని ఇంకా చూడాలి, కట్ చేసుకుని. రేపు చూడాలి. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. 2 రోజులు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి కదా. పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదండి. అసలు ఎండలుగా ఉన్నాయి కదా, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఎండ దెబ్బ తగులుతుందంట. నిన్న ఒక్క రోజులో 27 మంది చనిపోయారంటండి బాబు ఎండ దెబ్బకి. అసలు ఎవ్వరు కూడా అవుటింగ్లు కానీ ఎక్కడికి వెళ్ళట్లేదండి ఎండకు భయపడి. ఇంకంతా మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మొన్న శిల్పారామం ఒక్కటి వెళ్ళాం కానీ అది కూడా మాకు లాస్ వచ్చింది. అంటే ఇంకా జస్ట్ ఇంకా పిల్లలు చూసుకున్నట్టు ఉంటుందిలే. మీ వీడియోస్ కూడా పెట్టొచ్చండి కొంత. ఈ 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని వద్దామని. ఎక్కువ రోజులు ఉన్నా కూడా నాకు పని అంతా ఆగిపోతుందండి. మళ్ళీ ఈ ఆర్డర్స్ ఇవి అవన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి అనమాట. అసలు శారీ ఎంత పొడుగుందని చూస్తున్నాను. 5.5 మీటర్లు ఉందండి, ఈజీగా అయిపోతుంది లాంగ్ ఫ్రాక్. పెద్ద సైజు, బాగా పెద్ద సైజు అయినా అయిపోతుంది. 45 సైజు అన్నమాట. ఈ చిన్న చెమ్కిలా వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్లో వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి బ్లాక్ కలర్ కాబట్టి మనం క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ క్రేప్ లైనింగ్ 4 మీటర్స్ ఇస్తాను. 4 మీటర్స్ అయినా 3 మీటర్స్ అయినా తీసుకురావు. 3 మీటర్స్ సరిపోతుందిలేండి.
3 మీటర్స్, కాటన్ లైనింగ్ ఏమో 1 మీటరు బాడీకి, అంతే. సో మార్నింగ్ అయితే ఉప్మా చేశానండి, టమాటా బాత్ అనమాట. చాలా బాగుంది. బాగా ఫ్రై చేసేయాలి. ఎంత ఫ్రై చేసాలంటే అదంతా కూడా మంచి గోల్డ్ కలర్ తోటి స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. మనం రవ్వ లడ్డూలు ఇలాగే చేస్తాం కదా, బాగా ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి బెల్లమా కాదు పంచదార వేసి పాలు వేసి చేస్తారు. ఇలాగా పాలు వేసి చేస్తారు కదా, ఒకసారి చేయాలి. ఇది తీసేసానండి బాగా ఫ్రై అయిన తర్వాత. నేను ఎక్కువ నెయ్యి వాడతాను అనమాట ఇలాగ ఉప్మాలోకి, చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళు ఉప్మా అయితే డాల్డా వాడతారు, నేను నెయ్యి వాడతాను. నెయ్యి కొంచెం తక్కువ పడింది, అందుకు నేను ఏం చేసింది కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు పప్పు దినుసులు వేసేసానండి, అన్ని రకాల పప్పు దినుసులు. ఇవన్నీ పప్పు దినుసులు వేసేసి పక్కనే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పులు కూడా వేసాను, పిల్లలు తింటారు, మేము తింటాంలేండి, వాళ్ళని కాదు కానీ మేము కూడా తింటాం. ఇలా బాగా ఫ్రై చేసేసి తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ 3 ఉంది. నాకు కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేదాన్ని. కొత్తిమీర వేయకూడదు, బాగోదు అసలు. ఇంక 3 కలిపి మగ్గబెట్టేశానండి శుభ్రంగా. బాగా ఫ్రై చేసేసి ఉప్పు పసుపు వేసాను. టమాటా బాత్ కదా పసుపు కలర్లో ఉండాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఇది మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టేశాను. వాటర్ వేసాను 1:3 రేషియో, అంటే మనకి రవ్వ ఒకటి ఉంటే 3 గ్లాసులు వేసాను అనమాట. వేసేసి వాటర్ వేసి మరిగించేసి, రవ్వ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుతున్నానండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇది అసలే రవ్వ కదా, తొందరగా మనకి ఉడికిపోతుంది అనమాట. ఇలా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మా వాళ్ళు అలా తీసి అలా పాడేస్తారు పక్కన. బాగా మ్యాష్ చేస్తాను మా వాళ్ళ గురించి. ఇంకా వాటర్ వేసేసుకోవాలి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఉప్పు వేసేసానండి. ఇంకా అంతే, కొంచెం 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 కలుపుకుంటూ, అసలు ఆగకూడదు అనమాట. కొంచెం కూడా ఆగినా మొత్తం కూడా గడ్డలాగా అయిపోతుందండి, మళ్ళీ ఉడకదు. సిమ్లో పెట్టేసుకుని బాగా కలిపేసుకున్నాను. నేను మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసాను, బాగుంది టేస్ట్. నెయ్యి వేసుకుని టేస్ట్ బాగుంటుంది కదా ఎంతైనా. సో ఇదండి ఈరోజు వీడియో. ఇదంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గబెట్టేసి, నాకు చూడండి తెల్లగా వచ్చింది చూసారా. బాగా కలపకపోతే అలా వస్తుంది అనమాట, అక్కడక్కడ ఉందంతే. పెళ్ళిళ్ళకైతే భలే పల్చగా చేస్తారు, అసలు అది దగ్గరగా అవ్వదు మరి ఎందుకో. మనదైతే దగ్గరగా అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ వేస్తేనేమో అని మనకి ఏమవుతుంది, మొత్తం సీడిపోతుంది, అన్నం సీడిపోయినట్టు. ఇలా మొత్తం కలిపేసి అయిపోయింది. ఇదంతా కరెక్ట్గా సరిపోయింది. నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను చూసారా, ఆ డీటెయిల్స్ నేను తొందరగా మీకు అప్లోడ్ చేస్తాను.